యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. జయ జయ యేసు
వాక్యం చదువుకొని మనం ప్రతిసారి కూడా మరి ప్రభుని ఆరాధన చేస్తూ ఉన్నాం. ఆరాధన చేయడం క్లుప్తంగా చక్కగా స్పష్టంగా మీ హృదయాలు తెచ్చి చక్కగా చెబుతారు. కానీ దాంట్లో దేవుని వాక్యం కూడా మన శ్రద్ధగా ఉండడానికి మరి దేవుని సహాయం మనకు ఎంతో చేయాలి. దేవుని సహాయం మనకు ఎంతో అవసరం. మనకి ఎన్నో వాక్యాలు కొంతమంది మనలో ఇక్కడ ఉన్న వాళ్ళు ఎన్నో మాటలు విన్నారు, కానీ దాని ప్రకారం జీవించలేకపోయారు. అన్ని మాటలు దేవుడు ముందుగా చెప్పాడు, కానీ విన్నారు కానీ వెంటనే మర్చిపోయారు. మర్చిపోవడమే కాదు, వాక్యానికి విరుద్ధంగా నడుస్తున్నారు చాలా మంది ఇక్కడ. మరి దయచేసి ఆ మాటలు గమనించి దేవుని దగ్గర నిజంగా ప్రభు మీ సన్నిధిలోకి వచ్చానని మరి దేవుని సేవకులు దేవుని వాక్యం చెబుతున్నప్పుడు మమ్మల్ని శ్రద్ధగా ఆలోచించి అదేవిధంగా మరి ఇంటి కబుర్లు కాకుండా ఇవి నిజమైన మాటలు చెప్పారయ్యా, నిత్య జీవాన్ని నడిపించే మాటలు అనే విషయాన్ని మరి కొంతమంది ఇక్కడ వారు తెలుసుకోలేకపోతున్నారు. భయంకరమైన అజ్ఞానం చీకటి అంధకారంలో ఉంటున్నారు ప్రభు. అందుకని అట్లాంటి వాళ్ళ నుంచి వినిపించి చక్కగా మేమందరం చక్కగా మీ మాటలు వినాలి ప్రభు అని ప్రార్థన చేస్తాం. అట్లా ప్రార్థన చేద్దాం. అందరూ చక్కగా వాక్యాన్ని అర్థం చేసుకోవాలని అది దర్శనం ప్రార్థన చేస్తాం. ఆరాధన చేయడానికి ఎన్ని పాయింట్లు దేవుడు మనకు వచ్చాడు తెలుసా. అందుకే ఈరోజు నేను మీకు 2 విషయాలు చెప్పాలనుకుంటున్నాను.
జీవితం అనేది ఏంటి తెలుసమ్మా? ఒక ప్రయాణం లాంటి మనిషి జీవితం ప్రయాణాలు. ఎక్కడి నుంచి అక్కడ ప్రయాణం చేయాలి? జననం నుంచి బర్త్ అంటే పుట్టారు దగ్గర నుంచి జననం అనే ఒక బర్త్ నుంచి ఎక్కడ ప్రయాణం చేయాలంటే బరియల్ అని ఏమంటారు? బర్త్ టు బరియల్ అంటారు. బర్త్ టు బరియల్ అంటే అర్థం ఏంటంటే జననం నుంచి మరణం వరకు మన జీవితం ప్రయాణం అవుతూ ఉండాలి. ఇటు కూడా జన్మం అనుకోండి, ఇటు కూడా మరణం. మనిషి ఏం చేస్తున్నాడు? ప్రయాణం చేస్తున్నాడు. అక్కడి నుంచి ఈ మరణం దగ్గరికి వెళ్ళే లోపల ప్రయాణం చేస్తున్నాడు కదా. ఈ ప్రయాణం చేసేటప్పుడు మానవునికి ఎన్నో భయాలు వస్తాయి. మానవునికి ఎన్నో భయాలు. కొన్నిసార్లు కొన్ని భయాలు మనిషికి మరణానికి దాటేస్తాయి. అయితే దేవుడు మహాకృప, మనం భర్త నుంచి ప్రయాణం సాగిస్తున్నాం. యేసు ప్రభువును అనుకున్నాం. యేసు ప్రభువును నమ్ముకున్న వాళ్ళకి భయాలు వస్తాయి, యేసు ప్రభువును నమ్మని వాళ్ళకి భయాలు వస్తాయి. ఎన్ని భయాలు అంటే ఎన్ని భయాలు తెలుసా? ఎన్నో భయాలు వస్తాయి. ఆ భయాలు దేనికి దారితీస్తాయి అంటే ఆ మరణం అనే గొడవ దాకా వెళ్ళకుండా మధ్యలోనే మనం ఏం చేస్తాం చెప్పండి? కబడించేస్తాయి. ఒక్కోసారి మన మానవునికి మరణం తీసుకొచ్చే భయాలు కూడా ఉన్నాయి లోపల. గుడ్ న్యూస్ ఏంటి తెలుసా? ఈరోజు ఆరాధన వాక్యం అదే. నేనేం చెప్పదలుచుకున్నానంటే బర్త్డే నుంచి డెత్ డేట్ వరకు మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఎన్నో భయాలు పెరుగుతూ ఉండి ఆ భయాలు మనకు మరణాన్ని తీసుకొస్తాయి. అయినా మాకేం కాదు. అట్లాంటి భయాలు ఏంటి? అందుకే ఈరోజు 2 యాక్షన్స్ అనమాట. ఒకటి ఎడమవైపునేమో భయం పెడతాను, కుడివైపేమో అభయం అని పెడతాను. ఒక భయం చెప్తాను, దానికి దేవుడు ఏమిస్తున్నాడో చెప్తాను. అభయం అంటే దానికి నేను ఏమిస్తున్నాను పేరు భయము డాష్ అభయం. 2 పాయింట్లు అంటాడు. భయం ఉంది అయినా భయపడక్కర్లా. కుడివైపు ఏముంది? అభయం. అభయం అంటే అర్థం ఏంటి? చిన్న లెటర్ తేడా. భయము భయం అంటే అర్థం ఏంటంటే నువ్వు భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే అభయం ఉంది, ఒక తోడు ఉంది అన్నట్టుగా. పక్కన భయము ఉంటాయి, నువ్వు చనిపోయిన దాకా భయాలు ఉంటాయి, ప్లస్ అభయాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒక పక్కన భయము ఉంది, ఒక పక్కన అభయం. అట్లాంటి మానవునికి మరణానికి దారితీసే కొన్ని భయాలు ఒక్కొక్కటి చెప్తాను. మొదటి భయం, మొట్టమొదటి భయం నేను చెప్పినప్పుడే మీకు అర్థమైపోతాను. లేదు చెప్పినప్పుడు మొట్టమొదటి భయం తెలుసా? ఎలా పెట్టుకుంటాను నేను పేరు ఏంటంటే వ్యాధులు అని పెట్టిన పేరు. మొదటి భయం పేరు వ్యాధులు, డిసీజెస్, వ్యాధులు ఎలా పేరు పెట్టాను. నేను చెప్పండి వ్యాధులు అంటే మాకు భయం లేదు చెప్పండి. రోగాలంటే మాకు భయం లేదు. టైఫాయిడ్ వచ్చిందంటే చూపించుకోండి, భయం లేదు వెళ్ళదు. 2 రోజులు జ్వరం వచ్చి 3వ రోజు తగ్గకపోతే ఎక్కడ తీసుకెళ్తా చెప్పండి? ఎంత భయంతో పరిగెత్తారు అటు ఇటు ఇటు హాస్పిటల్. ప్రపంచంలో ఉన్న మనుషులకి నేను చెప్పండి ఒక వ్యాధిని, ఈ వ్యాధి అంటే నాకు భయం లేదు అని చెప్పాను. వ్యాధి అంటే భయాలు ఉంటాయి సార్. భయాలు నాకు తెలియకుంటున్నాను. వ్యాధి వస్తే ఎందుకు భయం మనిషికి? ఎవరు చెప్తారు చెప్పండి? వ్యాధి వస్తే ఎందుకు భయం? మౌనం అదే. అది చెప్పలా మానవ జీవితం అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు కొన్ని భయాలు వస్తాయి. ఆ భయాలు మనం మరణాన్ని దారిస్తాయి. ఏదన్నా ఒక వ్యాధి వచ్చిందనుకోండి, అమ్మో చచ్చిపోతామేమో అనే భయం వస్తుంది. ఇప్పుడు ఒకసారి ఎంత రకరకాల ఆరోగ్యాలు, ఒక రకంగా 2 రకాలుగా ఎన్ని డిసీజ్లో. కానీ విచిత్రం తెలుసా? మనం ప్రభువుని నమ్ముతున్నాం. ప్రభువుని నమ్ముకున్న మనకి దేవుడు అభయం ఇచ్చాడు, చాలా ఇచ్చాడు అభయాలు. దాంట్లో దేవుడు ఇచ్చిన మొట్టమొదటి అభయం ఏంటి తెలుసా? ఆ మొదటి అభయం ఏంటంటే ఎన్ని వ్యాధులు వచ్చినా, ఎన్ని భయంకరమైన అనారోగ్యాలు వచ్చినా దేవుడు ఏం చేసినట్టు తెలుసా? నిర్గమాకాండం 23 వచ్చాయి. నిర్గమాకాండం 23 వచ్చాయి. నిర్గమాకాండం 23 వచ్చాయి. అందరికీ 25 వచ్చి అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించెను. ఇక్కడ చదవడమ్మా. నేను నీ మధ్య నుండి రోగమును తొలగించెదను. ఈ మాట కలిచాను. నేను నీ మధ్య నుండి రోగం, ఎందుకంటే నువ్వు నన్నే సేవిస్తున్నావు కాబట్టి. అందరికీ లేదు మళ్ళీ అభయం. ఒక పక్కనే భయం ఏముంది? వ్యాధులు. మేము ఒకసారి చెప్పాము
తెలుసా? అందరూ తెలుసు. 20 ఏమొచ్చింది చెప్పండి? కరోనా. ఎంత భయపడిపోయారు చూడండి జనాలు. మరి అందుకని చెప్తున్నా, ఎంత భయం ఉన్నా వ్యాధులు మాత్రం దేవుడు మనకి కుడి వైపున అభయం. ఏమో తెలుసా? నీకు వ్యాధి వచ్చినా దేవుడు ఏమంటాడు తెలుసా? నీ మధ్యలో నుంచి నీ రోగాన్ని నేను తొలగిస్తున్నాను, నువ్వు నన్నే సేవిస్తున్నావు కాబట్టి నేను అభయం ఇస్తున్నాను. అందుకని ఒక చిన్న భయం, వ్యాధులు అనే భయం వచ్చినా సరే మనం భయపడాల్సిన పనే లేదు. కుడివైపు దేవుడికి పెట్టాడు, అభయం పెట్టాడు. అది చూస్తూ బతకాలి. అమ్మో నాకు వ్యాధి వచ్చేదేమో అని భయపడాల్సిన పని లేదు. తప్పిస్తాడు, లేదంటే దాని నుంచి ఏమి కానివ్వకుండా చేస్తాడు. అయినా మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆ వ్యాధి మనం ఏమి చేయదు. తగ్గించినా తగ్గిస్తాడు, లేదంటే ఆ వ్యాధి నీకు ఏ హాని లేకుండా చేస్తాడు. ఏ హాని లేకుండా భయం ముందుగా మనం భయపడిపోతాం చాలాసార్లు. ఒకటి. ఇంకా రెండో భయం చెప్తాను. దీన్ని ఏమంటారంటే విపత్తులు అని పెట్టుకుంటాం. విపత్తులు అంటే అర్థం ఏంటి తెలుసా? ప్రకృతి వైపరీత్యాలంటారు. ఏంటవి? భూకంపాలు, సునామీలు, ఇవన్నీ వస్తాయి కదమ్మా, ప్రకృతి విపత్తులు. లేదని చెప్పండి, విపత్తులు అంటే మాకు భయం లేదని చెప్పండి. భూకంపం వస్తే అందరూ ఎక్కడ ఉంటారు చెప్పండి? భూమి కొంచెం కదిలిందంటే అనిపించింది అనుకోండి, ఎంత పెద్ద బిల్డింగ్ ఎక్కడ పెరుగుతారు చెప్పండి? మొత్తం వదిలేస్తారు. ఇప్పుడే ఒక ₹1,00,000 లెక్కేసుకుంటాం, చిన్న కథగా పెరుగుతావు వదిలిపెట్టి, దానికోసం మళ్ళీ లేకపోతావా? ఇదే సంగతి. అంత భయం చూడడం అంటే భూకంపాలన్నా, ప్రకృతి వైపరీత్యాలు ఏదన్నా, సునామీ అన్న, గాలులు, తుఫాన్లు, వరదలు, ఎన్ని అంటే ఎంత భయం. మొన్న సెమినార్లో వచ్చింది కదమ్మా, ఎక్కడ పెరుగుతారు చూసారు వాళ్ళు, ఎంత భయపడిపోయారు వాళ్ళందరూ కూడా. మరి ఇట్లాంటి ప్రకృతి వైపరీత్యాలకు మనకు చాలా భయం వేస్తూ ఉంటుంది. మరి ఇట్లాంటి విపత్తులు వచ్చినప్పుడు మనకి రావా? ప్రభుత్వ నమ్మకాలకు వస్తాయి. అయితే దేవుడు వాక్యం చెప్తా ఉంది. ఒకరోజు ఏం జరిగిందంటే మనందరం తెలిసిన మాట, శిష్యులు పడవలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది గాలి, ఎక్కడి నుంచి వచ్చింది తుఫాను, ఎక్కడి నుంచి వచ్చింది అలలు వస్తుంది, గాలి వచ్చింది, తుఫాను వచ్చింది. ఆ సమయంలో దేవుడు అద్భుతంగా ఒక అభయాన్ని ఇచ్చాడు. మత్తయి సువార్త 14వ అధ్యాయం చూడండి. దేవుడు ఇచ్చిన అభయం మత్తయి సువార్త 14వ అధ్యాయం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 17వ వచనం. వారు మత్తయి సువార్త 14 అందుకు యేసు మత్తయి సువార్త 14:27 వెంటనే యేసు ధైర్యం తెచ్చుకునుడి, నేనే భయపడుకుడి. ధైర్యం తెచ్చుకునుడి. ప్రకృతి వైపరీత్యాలు ఎప్పుడు వచ్చినా సరే నేనేం భయపడాల్సిన పని లేదు. వస్తాయి ఖచ్చితంగా. ఎప్పుడు వస్తాయి, ఏమొస్తాయో తెలియదు. ప్రకృతి ప్రళయం మీకు ఎందుకు వచ్చినా సరే, చాలా ప్రళయం వచ్చింది, నిజంగా ధైర్యంగా ఉన్నారు లేదా? నోవాహు కుటుంబం జల ప్రళయం వచ్చినప్పుడు ఎక్కడ ఉండి ధైర్యంగా ఉండగలిగారు? ఓడలో ఉన్నారు కాబట్టి ధైర్యంగా ఉన్నారు. మిగతా వాళ్ళంతా ధైర్యంగా ఉన్నారా? మిగతా వాళ్ళు ఎంత భయం వేస్తుందమ్మా నిజంగా. మరి ఇప్పుడు మనమేమో ఓడలో, మరి ఏం ఓడ అంటే అది యేసుక్రీస్తు అనే ఓడ, రక్షణ అనే ఓడ. రక్షణ పొందుకున్న బిడ్డలకి ఎన్ని జలప్రళయాలు వచ్చినా, ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని గాలులు వచ్చినా ఏం జరగదు చెప్పండి? వాళ్ళకి ఏమీ కాదు. ఎందుకంటే వాక్యం చెబుతుంది, భయపడండి, ధైర్యం తెచ్చుకోండి, నేనే అని చెప్పాడు. ఇది అభయం పెట్టాడు. ఒక విధంగా చెప్పాలంటే వ్యాధులు వచ్చినా మనకు దేవుడు అభయం ఇచ్చాడు, విపత్తులు వచ్చినా దేవుడు మనకి అభయం ఇచ్చాడు. దేవుడు ఎంత ఆరాధించాలి, స్తుతించాలి. ఇంకొక భయం ఉండదు మనిషికి. ఏంటో తెలుసా? ఇది చాలా మందికి భయం. ఏంటంటే దెయ్యాలు. ఎవరి పేరు చెప్తే పిల్లలు నిద్రపోతారు? దేవుడి పేరు చెప్తే నిద్రపోతారమ్మా సమస్య. ఎంత భయపడిపోతారు పిల్లలు. ఈరోజు పిల్లలు ఏంటి? పెద్దలు కూడా భయపడిపోతారు, పెద్దోళ్ళు కూడా. దెయ్యాలు, అపవిత్రాత్మలు, దెయ్యపు శక్తులు. నిజంగా ఈరోజు చాలా మంది బాడీ చేసేస్తా ఉన్నాయి. చేతబడులని, రకరకాల బోధ శక్తులని, రకరకాల మంత్రాలు, రకరకాల శకునాలు, రకరకాల జ్యోతిష్కాలు, ఆయన ఏదో ఆవరించిందని చెప్పేసి, దెయ్యం పట్టిందని రకరకాల. అమ్మో, దెయ్యాలంటే ఎంత భయం తెలుసా? ఎంత భయం వేస్తా ఉంటాం. నిజంగా ఉన్నాయా దెయ్యాలు? తెలుసా మీకు? ప్రపంచంలో దెయ్యాలు ఉన్నాయి ఖచ్చితంగా. అవి కనపడకుండా, కొన్ని కనపడితే కొన్ని కనపడవు, కొన్ని మీలో ఉండి రకరకాల పని చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇట్లాంటి దెయ్యాలు ఎంత భయంకరంగా అమ్మో అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అయితే దేవుడు పక్కన
జనం నుంచి మన వరకు ప్రయాణం చేస్తున్న మానవ జీవితానికి దెయ్యాలంటే భయంకరమైన భయం. ఎందుకంటే దెయ్యాలు చేసే పనులు మామూలు పనులు కాదు. అవి మనిషిని ఏం చేస్తాయి తెలుసా? రెండింటికి గురి చేస్తాయి అన్నమాట. మనిషిని అనేక రకాల అలవాట్లు గురి చేస్తాయి. బైబిల్లో చూడండి దెయ్యాలు పట్టుకుని ఎలా ప్రవర్తించారు. దెయ్యాలు పట్టుకున్న గురించి చెప్పాలంటే మెయిన్ ఇంగ్లీష్లో ఒక ఆయన ఉంటాడు. ఎవరు చెప్పండి? సేన. మీరు చూసారా? ఇప్పుడు నాతో ఉంటాడు మన నోట్లో. ఎందుకంటే అంత గొప్ప కానీ ఎన్ని దెయ్యాలు పట్టినాయి అతనికి. దెయ్యాలు పట్టిన వ్యక్తి ఏం చేశాడు తెలుసా? అతను చేసి విచిత్రమైన కార్యాలు. అసలు నిజంగా బట్టలు వేసుకోవట్లేదు. ఆ తర్వాత ఇంకేం చేస్తున్నామో చెప్పండి? అస్సలు కనీసం ఏం చేస్తాడు? అసలు తింటాం ఏముందో అసలు ఏం తింటున్నాడు, ఏం చేస్తున్నాడు, అసలు జుట్టు ఏంటి, ఆ మనిషి ఏంటి, అందరూ భయపడిపోతున్నారు. ఇప్పుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా పట్టుకున్నాడు దెయ్యం. కానీ దెయ్యాలు ఉన్నాయని చెప్పగానే దెబ్బకి మేము చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ప్రాంతానికి వెళ్ళేవాళ్ళం అన్నమాట. చదువుకున్నప్పుడు స్కూల్కి వెళ్ళేవాళ్ళం. ఆ స్కూల్ వెళ్ళాలంటే మేము గొంతులో నుంచి వెళ్ళాల్సి వచ్చేదాం. 6వ తరగతి 5వ తరగతి టైంలో చెబుతున్నాం. ఆ టైంలో చెబుతున్నాం. ఒక గొంతు ఉండేది. ఆ గొంతుని ఏమంటారంటే పిచ్చి బ్రాహ్మణులు గొంతు అంటారు. పిచ్చి బ్రాహ్మణులు గొంతు అంటారు. అది ఉన్నతస్తు డాబా. దాంట్లో ఒకే ఒక ఆయన ఉన్నాడు అన్నమాట. ఒకే ఒక భార్య, అందరూ చచ్చిపోయారు. చుట్టుపక్కల ఇళ్ళే ఉండవు అనమాట. చుట్టుపక్కల చెట్లన్నీ ఉంటా ఉంటే ఆయన ఒక్కడే పైన ఉంటాడు. చిన్నప్పుడు ఒక భయం పుట్టించారు. ఆ ఇంట్లో దెయ్యాలు తిరుగుతూ ఉంటే ఆయన పెద్ద దెయ్యం అని చెప్పారు అనమాట. మేమేమో మన స్కూల్కి వెళ్ళాలంటే ఆ గొంతు ద్వారా వెళ్ళాలి, ఇంకా వేరే స్కోప్ లేదు. అది ఒక్కడిగా వెళ్ళేవాళ్ళం కాదు. ఒకరోజు నేను ఒక్కడిని వెళ్ళాల్సి వచ్చింది. పరిస్థితి ఎలా ఉంటుండమ్మా, అసలు అది ప్రాణం గుప్పిట్లో పెట్టుకొని అసలు అదేంటో మన అనుమానం తగినట్టుగా ఎంతో నడుతుంటే అక్కడ పెద్ద వెళ్ళేదమ్మా. అక్కడ చేత పరిగెత్తా ముందుకెళ్ళా. ఇదేంటో ఈరోజు స్కూల్కి వెళ్ళలేదంటే నాకు భయం వేసింది. అక్కడ కదులుతామా అంటే ఏ గది నేను ఉంటాను. మా తాత వచ్చి నన్ను పట్టుకొని నెక్స్ట్ డే తీసుకెళ్ళాడు. అప్పుడేం కదిలినట్టు అనిపించలా. అందులో ఒక్కడే వెళ్ళాలంటే ఎంత భయపడిపోయాడు తెలుసా? పలాచోట దెయ్యాలు ఉన్నాయి అని తెలిస్తే వెళ్తారమ్మా మీరు చెప్పండి? భయం. ఎందుకని? అది మనం ఏదో చేస్తుంటారు. కానీ యేసు ప్రభువు నమ్ముకున్న తర్వాత ఆ దెయ్యాలంటే మనకు భయం లేదు. ఎందుకంటే ఏ దెయ్యం కూడా మనం ఏం చేయలేదు. దేవుడు ఎందుకంటే మనకు ఒక అభయం ఇచ్చాడు. ఏం అభయం తెలుసా? ఆ లోకాస్వార్త 18వ అధ్యాయం ఇచ్చిన అభయం. లోకాస్వార్త 18వ అధ్యాయం మన శత్రువు దెయ్యం. ఆ లోకాస్వార్త 10వ అధ్యాయం. లోకాస్వార్త 10వ అధ్యాయం 19వ వచనం. ఇదిగో పాపములను చెల్లను త్రొక్కుటకు బలవంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. శత్రువు బలవంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. ఏది ఎంత మాత్రము హాని చేయదు. ఇది వాగ్దానం దేవుడు అభివరించాడు. ఏది ఎంత మాత్రం అన్నాడు. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఏది అన్నాడు ప్లస్ ఎంత మాత్రం అన్నాడు. అంటే అటువంటి మీ గోడు కూడా కదిలించలేదు. ఒక రకం చెప్పాలంటే మీ గోటును కూడా అవి ఏమి చేయలేవు. ఆ మాట నాకు బాగా నచ్చింది. ఎంత మాత్రం అంటే కొన్ని గాయాలు చేస్తాను. అసలు యేసు ప్రభువును నమ్ముకున్న బిడ్డల మీదకి వాడు దాడి చేయలేడు. వాడు దాడి చేయాలంటే వాడికి అవకాశం ఇవ్వాలి. వాడు చోటిస్తే వచ్చేస్తాడు. ఒకడు చోటిచ్చిన మన ప్రభువుని శరణ పెట్టుకుంటే వాడు వచ్చిన దాన్ని వెళ్ళిపోతాడు. అంతే. మనం ఏమి చేయడానికి వీలే లేదు. ఎంత మంచి అభిగించాడు. ఒక పక్కన వ్యాధుల భయం, ఒక పక్కన గొప్ప అభిగించాడు. ఇంకో పక్కన విభక్తులైన భయం, మరో పక్కన అభిగించాడు. దెయ్యాలు, అపవిత్రాత్మలు, దుష్టశక్తులు అవి ఏవైనా కావచ్చు, కర్ణపిశాచాలు, ఇంకా చెప్పడానికి చేతబడులని, రకరకాల మంత్రాలని, రకరకాల ఎన్నో చెప్తూ ఉంటారు. ఈరోజు చాలా మంది భయపడి వాళ్ళు లేరో వాటికి. అమ్మ నీకు చేతబడి చేశారంటే చెప్పండి, నీకు అంటలేదు. అదే పట్టుకుంటారు కూర్చొని అన్నంగానో మంచిగా దాకా వస్తూ ఉంటే అయితే తొక్కామంట. ఏం దొక్కావు? నిమ్మకాయలు దొక్కావు, ఎండుమిరపకాయలు దొక్కావు, వెంట్రుకలు దొక్కావు అనగానే నీకు ఎంత భయం తెలుసా? నిజంగా నమ్మితే దల్లుదాం. నమ్మితే దల్లు. ఒక ఆమె మధ్యకాలంలో ఆంచలు కట్టుకొచ్చినప్పుడు ఆంచలు కట్టుకొచ్చి ఏం చేసిందంటే అవి చాలని చెప్పేసి ఇంకొక ఆంచలు, అలా 3 ఆంచలు కట్టుకుందాం చేతికి. ఎవరు చెప్పారంటే వాటిలో యూజ్ లేదని చెప్పేసరికి అది తీసుకెళ్ళి ఏది అక్కడ పడేచ్చు కదా, రోడ్డు మీద పడేస్తాం. ఆ రోడ్డు నాకు యూజ్ లేనివి వేస్ట్ అని చెప్పేసి రోడ్డు మీద పడేస్తే దాన్ని ఒక అబ్బాయి దాటాడు. ఈ అమ్మాయికి ఉన్న అనారోగ్యం అమ్మాయికి వచ్చినాడు. ఏం జరిగిందంటే ఆంచలు దాటాడంట, ఆంచలు దాటాడంట. ఒకటే గొడవ ఊళ్ళో. అసలు విషయం చెప్పాలంటే అబ్బాయికి అనారోగ్యం లేదు.
కానీ వెంటనే వాళ్ళు ఒక అనారోగ్యం వస్తే, అంటే అనారోగ్యం లేదంటే జ్వరం వచ్చింది, జ్వరం వస్తే వీళ్ళందరూ అన్నారు, నువ్వు ఎప్పటి నుంచి వచ్చింది జ్వరం అంటే అది ఆంజనేయ దాన్ని కాడించాలని పెట్టేశారు వేడిగా. అందుకే ఆంజనేయ అని చెప్పేసి ఎంత భయపెట్టేశారు మాకు. చివరికి ఆంజనేయులు పిలిచలేదు, అవన్నీ ఏం చేయలేవు, ఒకసారి అబ్బాయి హాస్పిటల్ తీసుకెళ్ళాలని చెప్తే తీసుకెళ్తే ఆ అబ్బాయికి జాండీస్ అయింది అన్నమాట, కాలేదు. అది వాస్తవం అసలు. వీళ్ళు ఆ విషయం తెలుసుకోక ఏం చేస్తారు చెప్పండి, ఆంజనేయులు అంటాడు, ఆంజనేయులు తీసుకెళ్ళి సరైన ట్రీట్మెంట్ కరెక్ట్గా సతీష్ కుమార్ గారు ఇచ్చారు మన హాస్పిటల్లో విజయవాడ. కరెక్ట్గా ఇస్తే కరెక్ట్గా చెప్పిన ప్రకారం వాళ్ళు 3 days హాస్పిటల్లో ఉన్నారు, అన్ని లేదు చక్కగా రిలీఫ్ అయితే వచ్చేసారు. మరి ఇప్పుడు ఏమైంది అంటే అంటారు మళ్ళీ 4 రోజులు పనిచేస్తుందంట అంటారు. ఆ తర్వాత చూడండి మనిషి ఎట్ట పడితే అట్లా చెప్తున్నారు. అందుకే ఇవన్నీ నమ్మకూడదు. దేవుడు మనకి ఇచ్చిన మంచి అభయం, ఏది మీకు ఎంత మాత్రమో ఆది చేయదు. ఈ అభయం ఇచ్చాడు, ఇది ఒక భయం. నేను చెప్పిన ఏం కూడా చూడండి, జనం నుంచి మరణం దాకా వెళ్తున్నాం కదా, మధ్యలో అందరూ వస్తాయి అనేది భయాలు ఖచ్చితంగా వస్తాయి. ఇంకా కొంతమంది ఏంటంటే ఆ మూల ఏదో పెట్టుకున్నాం, ఈ మూల ఏదో పెట్టుకున్నాం, అక్కడ ఏదో బరువు పెట్టారు, లేదంటే అది ఇట్లా కూడా చాలా మంది భయాలు. దేవుడు ఎంత కృపగలవాడు, మనం దేవుడు వాడిని చూపించాడు. అందుకే దేవుడు నేను ఎంత స్థుతిస్తాను తెలుసా. అట్లాంటి ఆచారాలు, సంప్రదాయాలు, ఆ భయాన్ని ఈ రోజు దేశంలో నమ్ముకుని కొంతమంది ఇంకా ఉన్నాయి, ఆ భయాలు ఇంకా ఉన్నాయి. మనకైతే దేవుడు చూపించాడు, దేవుడికే స్తోత్రం. నాలుగవ భయం ఏంటో తెలుసా, ఇది కూడా మనకు మరణాన్ని తయారు చేస్తుంది. ఏంటంటే మర్డర్స్ అంటారు. మర్డర్లు అంటే ఏంటో తెలుసా, బతికిన వాళ్ళని చంపడం, బతికిన వాళ్ళని చంపడం, చంపుట, బతికిన వాళ్ళని చంపడం. ఎంతమంది చూడడం ఏమో చెప్పలేము, మోపాలతో తాపాలతో ఎవరెవరో చంపేస్తున్నారు. ఈరోజు ఆడపిల్లలు బయటకు వెళ్ళాలంటే ఎలా ఉంటుంది చెప్పండి మీరు. కొంతమంది అసలు బయలుదేరేవు ఆడపిల్లలు వాళ్ళు నిజంగా చెప్పండి. ఆడపిల్లలను హాస్పిటల్ జాయిన్ చేయాలంటే ఇప్పుడు ఎలా ఉన్న పరిస్థితులు. ఈ మగవాళ్ళు ఆడపిల్లలు ఏం చేస్తున్నారు చూశారు. అర్ధరాత్రి కూడా నిజంగా ఒక పని మీద ఒంటరిగా వెళ్ళాలంటే అమ్మాయి భయం కదా. ఒక్కటే ఆటో ఎక్కాలంటే ఎలా ఉంటుంది చెప్పండి. చూడండి, ఎన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయి చూసారా, ఎన్నో భయంకరంగా జరుగుతూ ఉంది. వీటిని మనిషి చంపేసుకుంటున్నాడు, ఒక మనిషి ఇంకో మనిషిని చంపుతున్నాడు అకారణంగా, కారణం లేకుండానే ఒకళ్ళని చంపి ఇంకోళ్ళని చంపుతున్నాడు. ఏమో చెప్పలేము. అసలు ఎట్లా ఉందంటే ఈరోజు ఒక వ్యక్తిని ఎక్కువగా జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా ఒకళ్ళు ఇంట్లోనే అన్నయ్య తమ్ముడు చంపేస్తున్నాడు, ఇద్దరు కలిసి. అసలు ఈ మధ్య పేపర్లో కూడా చూసినప్పుడు కొంచెం భయం వేసి నేను ఈ మాట చూడడానికి భయపడుతున్నాను. పేపర్లో ప్రభు నమ్ముకున్నాడు నాకు తెలియదు, కానీ నిజంగా ఒక భార్య ఏం చేసింది తెలుసా, నిజంగా వేరే వాళ్ళ దగ్గరికి వెళుతూ భర్త అడ్డమైపోయాడు అని చెప్పేసి భర్తను చంపించేసిందమ్మా. ఏం చెప్పంటారు చెప్పండి, పాపం భర్త ఎంత మంచివాడు, అది కూడా మీడియేటర్ పెట్టి చంపించేసింది. ఎట్లా పేపర్లు వేసి న్యూస్ చెప్తున్నాం మీకు క్లియర్గా. వీళ్ళు కూడా తక్కువ, భర్త కూడా ఈ అమ్మాయి నాకు అడ్డమైపోతుందని చెప్పేసి అమ్మాయిని కూడా ఏం చేస్తున్నాడు. ఇవే కేసులు చాలా మంది మరి ఆ కోర్టుకి ఎక్కుతున్నాయి కేసులు చాలా మంది. ఈరోజు జనరేషన్ ఎలా ఉందంటే మన పిల్లల్ని పెళ్లి చేయాలని భయం వేస్తున్నాం. మన పిల్లల్ని వేరే వాళ్ళకి పెళ్లి చేయాలంటే, అందుకే ఈ పిల్లలు కూడా ఏం చేస్తున్నారంటే మందాపురాన్ని కూడా వేసుకోవాలన్నమాట. అయిపోయిన పరిస్థితి అలా ఉంది జనరేషన్. అది ఎంత తప్పు. అసలు ఎంతో ఎనర్జీ చేసుకొని పిల్లల్ని చేస్తున్నా బాగా ఏం పడుతుంటే వీళ్ళంతా వీళ్ళు సెలవు తీసుకెళ్తుంటే వాడు ఎలా ఉంటాడు ఒక పరిస్థితి, ఎంత దారుణంగా ఉంటుంది. భయం లేకుండా నిజంగా ఎన్ని అసలు ఒక్కొక్కసారి చర్చిలో కూడా చెప్తున్నారు, పాస్టర్ కూడా చెప్తున్నారు కొంతమంది మాటలు. మరి అక్కడికే వస్తున్నారు పిల్లలు వచ్చి అంత అఘాయిత్యాలు పాల్పడతా ఉన్నారు. అందుకే ఈరోజు పరిస్థితులు మొన్నటిగా మన పాస్టర్ గారు కూడా ఏం చేశారమ్మా, అది నిజంగా మర్డర్ అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. వాస్తవం ఏంటి మనకు తెలియదు. వాస్తవం అనవసరంగా చూడండి, ఆయన రకరకాల ఏమో చెప్పలేదు. ఎవరు ఎలా ఒకరోజు నిజం చెప్పాలంటే మీకు తెలుసు లేదో, అంతకుముందు చైతన్య మన అమ్మాయి వచ్చారు కదా, ఆ అమ్మాయి వాళ్ళ ఆయన చైతన్య ఏంటంటే ఆయన బాగా మన దగ్గరకు వచ్చేస్తే ప్రార్థన తర్వాత భర్తను కూడా పక్కన పెట్టేసింది. నీ మాటను నేను దేవుని మాట ఏమిటని వస్తుంటే మరి రోజు చెప్పారంట, మేము కరకట్ట మీదకి వస్తుంటే ఆయన అంటే నలుగురు తీసుకొని మమ్మల్ని ఏదో చేయాలనుకున్నాడు. ఆ విషయం మా దగ్గరికి వచ్చింది విషయం. అందుకని ఇక నన్ను ఒక్కడే వెళ్ళొద్దని చెప్పారు కొంతమంది. అప్పుడు ప్రార్థన చేసుకుంటూ దేవుడు కొన్ని మాటలు చెప్పాడు, నువ్వేం భయపడక్కర్లేదు, నేను నీతో ఉంటాను. దీనికోసం ఒక వాక్యం మా యెషయా చూడండి. యెషయా దేవుడు ఇచ్చిన అభయం దీంతో ధైర్యం చేసుకొని ముందుకు వెళ్ళాలి. యెషయా
43 వచ్చాయి 5వ వచనం. భయపడకుము, భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. నేను నీకు తోడై ఉన్నాను. తక్కువ నుండి దూరము నుండి నీ సంతానము. భయపడము, నేను నీకు తోడై ఉన్నాను. ఈ మాట ఇదే ప్రకారం ఇర్మియా గ్రంథంలో కూడా 46వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 46వ అధ్యాయం 28వ వచనం. 28వ వచనం. నా సేవకుడైన యాకోబు, నేను నీకు తోడై ఉన్నాను. నేను నీకు తోడై ఉన్నాను. భయపడకుము. చాలు. నేను నీకు తోడై ఉన్నాను, భయపడకు. ఇది అన్ని కోణాల్లో కూడా దేవుడు యెహోషువకి ఇచ్చాడు, వాళ్ళకి ఇచ్చాడు, వీళ్ళకి చాలా మందికి ఇచ్చాడు. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను అనే అభయం. ఇది ఒక్కటి చాలా మంది మనకి భయపడద్దు, నేను నీకు తోడై ఉన్నాను. ఈ పక్కన ఎన పక్కన ఏం భయం ఉంది? ఎవరన్నా చంపేస్తారేమో. ఇప్పుడు పక్కన ఏముంది? భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. ఇంకెందుకు ముందుకు వెళ్ళిపోవడం. చూసారా? ఇది 4వ. 5వ తెలుసా? ప్రమాదాలు. 5వ భయం ప్రమాదాలు, యాక్సిడెంట్స్. చెప్పండి, మనం పాలిస్తూ బయటకు వెళ్ళామంటే క్షేమంగా బయటకు వెళ్ళి మనం లోపలికి వస్తామో తెలియదు. ఏమో చెప్పలేము. ఎదుటి వచ్చిన వాహనాలు మన వాహనాలు, మనం జాగ్రత్తగా వెళ్తాం. కానీ ఎదుటి వాళ్ళు జాగ్రత్తగా రావాలి. మరి ఎదుటి వాళ్ళు జాగ్రత్త రారు. మనం ఒక్కోసారి జాగ్రత్తగా వెళ్ళాం. మనందరం జాగ్రత్తగా వెళ్తున్నా. అసలు మీకు ఒకటి తెలుసా? మా ఊళ్ళో ఒక రోజు ఏం తెలియదు తెలుసా? అది ఏం లేదమ్మా, బైక్ అక్కడ ఆపి నెంబర్ 1 అనే దగ్గరికి వెళ్ళాడు అనమాట. పక్కనే బండి అక్కడ ఆపి. మరి ఎక్కడి నుంచి వచ్చి అక్కడ బైక్ నేను పోతే చచ్చిపోయాడు ఆ బైక్. ఇట్లాంటివి కూడా చూసారు. ఎంత భయంకరమైన విషయం. యాక్సిడెంట్ చూడండి, ఎంత భయంకరమైన పరిస్థితి. ఈరోజు పరిస్థితులు ఎలా ఉంటే యాక్సిడెంట్ కేసులు ఎంతమంది చనిపోతున్నారు తెలుసా? అసలు మనం ఫారెస్ట్కి వెళ్తాం. పొద్దున ఈ రోజు కూడా మర్చిపోయింది చెప్పడం. పొద్దున ఈరోజు తెనాలి నుంచి మంగళగిరి వస్తున్నాము. కరెక్ట్గా నందివెలుగు దగ్గర. నందివెలుగు అంటే ఎక్కడంటే చంద్రపూడి, ఆ నందివెలుగుకి కంచపాలెం మధ్యలో కరెక్ట్గా యాక్సిడెంట్ అయినా చాలాసేపు ఆగారు. అందుకని ఈరోజు అక్కడ కొంచెం ఆలస్యమైంది. ఇక్కడ కొంచెం ఆలస్యం అదే కారణం. అక్కడికి వెళ్తే కరెక్ట్గా 11:10 అప్పుడు మేము 11 ఉండేవాళ్ళు. 11:10 కారణం ఏంటంటే అక్కడ ఆపేశారు. అసలు అనుకో ఎక్స్పెక్ట్ చేయాలి. ఎలా ఉంటుందంటే పరిస్థితి ఈరోజు ఎన్ని ప్రమాదాలు తెలుసా? ఈరోజు మనం బైక్ వేసుకెళ్తాం, కార్ వేసుకెళ్తాం. కార్ నేర్చుకోవాలంటే నాకు అదే భయం వస్తుంది. అంటే నేను చెప్తాను, బాబు నాకు మెంటాలి, నాకు మనస్తత్వం. నేనేమో వేరే ఆలోచన ఎక్కడో ఉంటాను మైండ్ అంతా. అంటే డ్రైవింగ్ చేస్తూ ఉంటాను. ఈ సమయంలో ఏదో ఒక వాక్యాన్ని గుర్తు తీసుకుంటాను అనుకోండి. అప్పుడు వెంటనే ఒక నూతనమైన తలంపు వస్తూ ఉంటుంది. అబ్బా అని ఇద్దరికి ఏమో చెప్పండి, అందుకే నమ్మ కొంచెం భయం అనుకుంటున్నాను. ఇదే కానీ ఏదైనా సరే ఎంత భయం వేస్తాం ఒక్కొక్కసారి. కానీ దేవుడు ఎంత కృపగలవాడంటే ఇప్పుడు వరకు మన కారు రేంజ్ చూస్తే 8 కిలోమీటర్ 1,00,000 దగ్గర 1,15,000 వెళ్ళినాము. అంతకుముందు కొన్ని జర్నీలు చేసాం. ఇప్పుడు దగ్గరగా పరిచయకు వచ్చిన తర్వాత కనీసం అంటే 3 లక్షల కిలోమీటర్ జర్నీ చేసాం. 3 లక్షల కిలోమీటర్ జర్నీలో దేవుడు ఒక వాగ్దానం నుంచి వాడుతున్నాడు. 120 కీర్తన 120 కీర్తన అసలు ఇశ్రాయేలును కాపాడువాడు. ఆ మాట 120 కీర్తన 124 ఇశ్రాయేలును కాపాడువాడు ఒకడు నిద్రపోడు. ఇది ఎంత అభయస్తుందో మనం చెప్పండి. నేను ఆలోచన, నేను మర్చిపోయినా, నేను నిద్రపోయినా ఆయన నిద్రపోడు. ఆయన ఆత్మస్వరూపి, ఆత్మ నిద్ర ఆయన ఆత్మీయ ఉన్నాడు. కాబట్టి ఆయన నన్ను ఎప్పుడు కాస్తాడు. ఎంత చక్కగా కాస్తాడు తెలుసా? ఇప్పుడు నేను జర్నీలు చక్కగా చేసుకోవచ్చు. ప్రభావ తప్పిపోయిందయ్యా, కొంచెం నిద్రపోయానయ్యా, నేను నిద్రపోలేదమ్మా అంటాడు. నాకు తప్పిస్తాడు. ఎన్ని అపాయాల నుంచి, ఎన్ని ప్రమాదాల నుంచి దేవుడు తప్పించాడు. మీ జీవితాన్ని ఒకసారి మీరు స్కాన్ చేసుకోవడం ఎన్ని వాటి నుంచి తప్పించాడు. ఒక్కోసారి నిజంగా మనమే బుద్ధి ఉంటాం, వాళ్ళే మనకు బుద్ధి ఉంటారు. కానీ విచిత్రం, సాగు తప్పి కన్నులు నడుపుతున్నట్టుగా వాళ్ళు వెలుగులు వచ్చింది. కానీ మనకు మాత్రం ఏది లేరు. సాధారణంగా బండి యాక్సిడెంట్ అవ్వగానే ఫస్ట్ నిజం చెప్పండి, బండిని చూస్తారా మనిషిని చూస్తారా? ఒకటి బండిని చూస్తారు ఏమంటారమ్మా? మరి మీరు చూస్తారు, నాకు తెలియదు. ఎవరైనా సరే మనిషిగా చూస్తారు. అదంత ఆశ్చర్యంగా ఉంటుంది. ఒకసారి దేవుడు ఇచ్చిన గొప్ప వాగ్దానం. అందుకే మన ప్రయాణాలన్నీ చక్కగా సేఫ్ జర్నీగా అయిపోతాయి. అందుకే మనం ప్రయాణం చేస్తాం. మన ఆటో ఇతరులు ఎక్కాలని కష్టపడతారు. ఎందుకంటే రోగ నొప్పులు ఎక్కుతున్నారు, ఏం కాదు, మనవాడు
చెప్తున్నారు. అందుకని వాళ్ళతో పాటు మమ్మల్ని కూడా తీసుకెళ్తున్నారు వేరే చాలా అంటే దాని ఇంపార్టెంట్ స్థలాలు. ఇది ఎన్నోదంటే 5. చూస్తారు అన్ని భయాలు మనకి, ప్రమాదాలు అనేదే మనకి కొన్నిసార్లు అమ్మో అని మరణానికి దారితీస్తాయి. అయితే దాంట్లో కూడా దేవుడు అభయాన్ని ఇచ్చాడు. 6 తెలుసా? సూసైడ్స్ అంటే సూసైడ్స్ అంటే తెలుసుగా మీకు? ఆత్మహత్యలు అంటే ఎవరిని వారే చంపుకోవడం ఆత్మహత్యలు అంటే. ఎక్కువ ఇప్పుడు నేను చెప్పినవి ఇప్పుడు ఉన్న జనరేషన్ జరుగుతున్నాయి లేదా? సూసైడ్ చేసుకుంటారా లేదా? ఎవరు చంపక్కర్లా. వాళ్ళే ఏం చేస్తారు చెప్పండి? చంపుకుంటున్నారు. వాళ్ళే ఎందుకు ఇలా చంపుకుంటున్నారంటే ఏమో సమస్యలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, దిగుళ్ళు వచ్చినాయి, ఎన్ని సమస్యలు వచ్చినాయి. నిజంగా ఈరోజు మీరు చెప్పండి ఒక మాట, సూసైడ్ ఎందుకు చేసుకుంటారు మా పిల్లలు? ఎందుకు చచ్చిపోతున్నారు వాళ్ళ మూలం చెప్పండి. ఏంటి? స్టడీస్ వల్ల మరి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ వెనకేమో ఏదో సమస్యలు, కుటుంబ సమస్యలు కానీ మానసిక సమస్యలు, ఇలా రకరకాల వాళ్ళే అప్పులు ఏర్పడడం కానీ ఇట్లా ఏదో ఒక సమస్య అట్లా వాళ్ళు ఈ మాట అన్నారని వాళ్ళే చచ్చిపోతున్నారు. ఎంత భయంకరం అని. ఇట్లాంటి సూసైడ్లు చేయకుండా దేవుడు మనకు ప్రామిస్ ఇచ్చాడు. ఎంత గొప్ప వాగ్దానం దేవుడు మనకు అందించాడు తెలుసా? దేవుడు అన్నాడు ఆ సమయంలో మరణ ఛాయగల దేశ నివాసుల మీద వెలుగు. అది వాగ్దానం. యెషయా 9 దీన్ని నేను 2 సార్లు జ్ఞాపకం చేసుకుంటాను, చాలాసార్లు. యెషయా 9 ఒక్క పాయింట్ చదువుదాం. 9 2వ వచనంలో మరణ ఛాయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. మరణ ఛాయగల దేశ నివాసుల మీద ఏం ప్రకాశిస్తుంది? వెలుగు ప్రకాశించును అంటే అతని వాగ్దానం అన్నమాట. ఇది ప్రకాశించును. ఒకవేళ అట్లాంటి తలంపు వచ్చినప్పుడు మనకి వెంటనే మన మీద వెలుగు ప్రకాశిస్తుంది. ఇప్పుడు ఒక 1 కోటి రూపాయలు బాకీ అయిపోయావు, ఎందుకు బ్రతుకను కానీ అనుకుంటాం, వెంటనే వెలుగు ప్రకాశిస్తుంది మీద. అప్పుడే ఏ పనులు దేవుడు తెలుస్తాడని చెప్పి వాడు కూల్ అయిపోవాలి. ఆ నివాసం, ఆ స్థలం మీద నివాసం వెలుగు వచ్చేస్తుంది. దేవుడు అభిమించాడు, నా వెలుగుని నీ మీద ఎప్పుడు పెడతాను, అట్లాంటి తలంపులు నీకు రానివ్వకుండా చేస్తాను, అవి నేను ఏమి చేయలేదు. ఎంత గొప్ప ప్రామిస్ ఇచ్చాడు దేవుడు. వెలుగు ప్రకాశించును అని చెప్పాడు. ఇంకా చాలా ఉన్నాయి వాస్తవంగా. మరి 6 బాధల నుంచి నేను విడిపిస్తాను, 7వ బాధ నుంచి కూడా నేను తప్పిస్తాను. అంటే బాధల్లో, శ్రమల్లో, కష్టాలు ఎన్ని వాగ్దానాలు ఇచ్చాడు దేవుడు, అవన్నీ మనం తీసుకుంటాం. మెయిన్ ఏంటంటే ఈ వాగ్దానం అన్నమాట. అందుకే నేను ఇటు భయం పెడుతున్నాను, అటు అభయం పెడుతున్నాను. ఆ తర్వాత ఇంకా చివరిది 7వది తెలుసా? దీన్ని ఏమంటారంటే న్యాచురల్ డెత్ అంటే సహజ మరణం. చివరిది. మీకు ఏమి లేవు ఇవన్నీ, కానీ ఎప్పటికైనా చచ్చిపోతాం భయం ఉందా లేదా మీకు? మరణం అంటే నిజంగా ఈ లోకంలో మనుషులు భయమో కాదా? ఈ రోజు కాకపోతే రేపైనా ఎప్పటికైనా మనం ఏమో చెప్పండి, అది తలుసుకుంటే ఏమనిపిస్తుంది? అమ్మో అనిపిస్తుంది. నిజంగా మీరు పైకి వేసుకుంటున్నప్పుడు నాకు మేలు రాదు, ఖచ్చితంగా ఉండరాము, ఖచ్చితంగా ఉంటుంది ఎవరికైనా. అదే ఇప్పుడు ఇలా చదవాలి. వ్యాధులు అనగానే నేను నీ మధ్య నుండి రోగములను తొలగించదను అని చదవాలి. ఆ మాట చదవాలి. వ్యాధులు దేవుడు ఏమిచ్చాడు? అభయం. నేను నీ మధ్య నుండి రోగమును తొలగించదను. భయం, ఇటు పక్కన ఏముంది? అభయం. నెక్స్ట్ 2 విపత్తులు. అభయం చదవండి. ధైర్యం తెచ్చుకోండి, నేనే, భయపడండి. నెక్స్ట్ 3వ భయం దెయ్యాలు. నెక్స్ట్ ఎంత మాత్రము ఏది ఆచే. ఇటు పక్కన భయము, అటు పక్కన అభయం. 4 చంపుకోవడం, అడ్రస్ అన్నమాట, చంపుకోవడం. నెక్స్ట్ కుడివైపు అభయం, భయపడము, నేను నీకు తోడై ఉన్నా. నెక్స్ట్ ఎడమ పక్కన ప్రమాదాలు, యాక్సిడెంట్స్, ఇశ్రాయేలు కాపాడవాడు, కొనుక్కున్న నిద్రపోవడం. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ 6th ఆత్మహత్యలు. కుడివైపు ఏం చేశాడు? మరణ ఛాయల దేశ నివాసం మీద వెలుగు ప్రకాశించును. నెక్స్ట్ ఎడమ వైపు సూసైడ్ అంటే న్యాచురల్ డెత్స్ అంటే సహజ మరణాలు. ఇప్పుడు కుడివైపు వాటిలో అత్యధికమైన విజయం ఇచ్చాడు. మరణం కూడా మనం ఏమి చేయడం. ఇప్పుడు నిజంగా ఎన్ని రకాల భయాలు అయితే ఉన్నాయో ఇప్పుడు
ఇప్పుడు ఆ భయాలు మనకునేమో భయాలు, ఎందుకు మనకు భయాలు లేవు? ఎట్లా చెప్పాలి ఏంటంటే అభయాలు ఉన్నాయి. మనకి 7 రకాల అభయాలు ఇచ్చాడు. ఈ అభయాలు ఎవరిచ్చారు అంటే చిత్రం చెప్పంటారా, పరలోకం నుంచి ఈ భూలోకానికి ఇట్లాంటి అభయాలు ఇవ్వడానికి దేవుడే మానవుడిగా వచ్చాడు. దేవుడే మానవుడిగా వచ్చి ఆయన మానవుడిగా జీవించి ఆయన చనిపోయి తిరిగి లేచి మన పరలోకం వెళ్ళాడు. ఆయన వెళతాడంతా మనకి ఇంకోటి అభయాలు ఇచ్చాడు. ఏం పర్లేదు, ఈ లోకంలో మీరు హ్యాపీగా ఉండండి, సంతోషంగా ఉండండి, ఎల్లప్పుడూ హ్యాపీగా ఉండండి అంటే ప్రభావ ఎన్ని భయాలు నేను తెలుసుకోవడం అంటే నేను అభయం ఇచ్చాగా, మీకు నేను అభయం ఇచ్చాగా, ఇదిగో నేను ఉన్నానని చెప్పాను కదా. కాబట్టి మీకు ఎన్ని భయాలు వచ్చినా నేను ఇచ్చిన అభయాలు గట్టిగా పట్టుకొని మీరు చక్కగా ముందుకు వెళ్ళండి, మీరంతా సేఫ్టీగా హ్యాపీగా ఉంటారని చెప్పాడు. ఇలా చెప్పిన గొప్ప దేవుడు మనం ఆరాధన చేయగలం మరి నిజంగా ఎంత స్తుతించాలి. అందుకని మనం దేనికి భయపడాల్సిన లేదు. మన ప్రభు మనతో ఉన్నాడు. ఆయన ఇచ్చిన వాగ్దానాలు ఉన్నాయి, ఆయన ఇచ్చిన చెప్పిన మాటలు ఉన్నాయి. ఒక పక్కన భయం ఉన్నా దేవుడు నాతో ఉన్నాడు. ఇలా చెప్పొచ్చు మీరు క్లియర్గా. ఎన్నో భయాలు ఉన్నాయి, కానీ ప్రభు చెప్పిన ఎన్నో మాటలు మా దగ్గర ఉన్నాయి. ఎంతో భయం ఉంది, కానీ నమ్మదగిన దేవుడు నాతో ఉన్నాడు. ఆయన మనల్ని ఎక్కడ కూడా నట్టేట ఉంచే దేవుడు కాదు. ఆయన తప్పకుండా మనకు సహాయం చేసేవాడు, మనం ఎప్పుడు మర్చిపోకూడదు. అందుకని మీకు కొన్ని విషయాలు యేసుక్రీస్తు ప్రభు ఎంత నమ్మదగిన దేవుడు అంటే నేను ఒక మ్యాగజైన్ మామూలు రాసుకున్నాను ఈ మాటలు మీకు ఉపయోగపడతాయి అనుకున్నాను. ఆయన ఎంత నమ్మదగిన వాడు అని రాసుకున్నాను అనమాట. దేవుడు నమ్మదగిన వాడు అనే విషయాన్ని మీరు హృదయంతో పెరిగి ఉండాలి. అంతేకాదు నీ పరిస్థితులన్నిటిలో ఆయన నమ్మదగిన వాడు. కరెక్టా కాదా? నీ పరిస్థితులన్నిటిలో ఆయన నమ్మదగిన వాడు. కరెక్టా కాదా? కరెక్టే. నెక్స్ట్ పాయింట్ నేను చెప్తాను. నీ తల్లిదండ్రులు తోబుట్టువులు నీ పరిస్థితిని చూడలేవు, కానీ నీ పరిస్థితి అంతా ఆయనకు తెలుసు. కరెక్టా కాదా? నేను చెప్పిన మాట కరెక్టా కాదు చెప్పండి. ఇవన్నీ పాయింట్ రాసుకున్నాను అనమాట. 3వ పాయింట్ ఏంటంటే దేవుడి వాగ్దానాలు అన్నీ కూడా అవును మరియు నిశ్చయంగా జరిగి తీరుతాయి. కరెక్ట్ కాకపోతే మీ పాయింట్ కూడా చెప్పాలి. నెక్స్ట్ 4వది మనుషులు మాటలు మార్చినట్లు దేవుడు ఎన్నడూ ఆయన ఇచ్చిన మాటలు మార్చడు. ఆ తర్వాత నీ దోషములు క్షమించడంలో కూడా దేవుడు నమ్మకమైన వాడు. తర్వాత నీ మీదకి అనుమతించిన శోధనలో కూడా దేవుడు నమ్మదగిన వాడు. ఆ తర్వాత నీవు సహింపలేని శోధనను దేవుడు అనుమతించడు. తర్వాత శోధనలో ఓటమిలో నీతో ఉండేది దేవుడు ఒక్కరు మాత్రమే గ్రహించాలి. ఇంకా చెప్పాలంటే దేవుడు ఎన్నడూ కూడా ఏ పనిని అసంపూర్ణంగా చేయడు. ఇంకా ఒక మాట చెప్పాలంటే ఏ విషయంలో చేయవలసిన వాటిని చేయకుండా నేను దేవుడు మధ్యలో, అంటే నీ విషయంలో దేవుడు చేయవలసిన వాటిని చేయకుండా మధ్యలో నేను విడిచిపెట్టడు. ఇంకా చెప్పాలంటే మనుషులు మనం నమ్మదగిన వారమైనను దేవుడు నమ్మదగిన దేవుడు. ఈ వాక్యంలో క్లియర్గా. ఇంకా దేవుడు నిన్ను ఎన్నడూ నట్టేట ఉంచడు లేదా విడిచిపెట్టడు. చూడండి ఎంత రకం సత్యాలు ఇవన్నీ కూడా. అంతేకాదు నీ పరిస్థితి అంతా ప్రతి దినం ఆయనకు అప్పగించుకుంటే కనికరమైన దేవుడు నేను ఈ భయంకరమైన లోకంలో నుంచి ఎలా నడిపిస్తాడో చక్కగా ఏం లేకుండా నడిపిస్తాడు. ఈ మాటలన్నీ మనం తలుచుకుంటూ ఎంత నమ్మదగిన దేవుడివి ఈ లోకంలో మాకు ఉన్నందుకు నీకు వందనాలయ్యా మన ప్రభుని చేయాలో ఆరాధించాలి. అందుకు కలుపుస్తుంది ఆరాధించాలి.
సకల సంపద విడచితివి, సేవకునిగా మారితివి. నా ప్రాణనాదుండ నీదు ప్రాణమిచ్చితివి, నేను నీ వాడను యేసువా, నేను నీ వాడను యేసువా. ఏ రీతి స్తుతింతునో, ఏ రీతి సేవింతునో, నేరములించని వాడా, నాదు నజరేయుడా, తీరము దాటిన వాడా, నాదు గలనీయుడా. స్తోత్రం నాయన, పరిశుద్ధ ప్రేమగల తండ్రి, మీకే స్తోత్రాలు. మా గలనీయుడు, మా నజరేయుడు నాయన, మీకే స్తోత్రాలు. ఈ లోకంలో ప్రభా పుట్టిన దగ్గర నుంచి అయ్యా చనిపోయేంత వరకు ప్రభా మధ్యలో ఎన్నో రకరకాల భయాలు ప్రభా మమ్మల్ని ఎంతగానో భయపడతా ఉంది. ఆ భయాలు మాకు ఎందుకు వస్తున్నాయంటే ఆ భయాల ద్వారా మేము మరణిస్తామేమో అన్న భయం ప్రభా తండ్రి. అయ్యా ఇంకో వాటిలో ఇంకో భయాలు మేము చూసినప్పుడు నిజంగా ప్రభా మాకు వచ్చే అనారోగ్యాలు ప్రభా అయ్యా ఇదిగో మరి ఆయన నమ్ముకున్న బిడ్డలు కూడా ఎన్నో తీవ్రమైన పిల్లలు కానీ ఆయన అనేక మంది ప్రభా అనేక తీవ్రమైన అనారోగ్యాలు ఒక్కోసారి నిజంగా అనారోగ్యం వచ్చినప్పుడు ఎంతో భయం వేస్తుంది ప్రభా ఆయన. అయితే మీరు నిజంగా భయపడకుండా మీరు ఇచ్చిన అభయం కూడా ఎంతో గొప్పదయ్యా. మీరు ఇచ్చిన వాగ్దానాలు మరి బైబిల్ చదువుకునే వాళ్ళకి అనుదిన వాక్యంలో నుంచి ఏ తెలుగులో మీరు ఉదాహరణ సమర్పించావు ప్రభా. నిశ్చయంగా ఆయన మన రోగం భరించినది మేము ఒకటే చెప్పుకున్నాం. ఎన్ని వాగ్దానాలు, ఎన్ని అభయాలు ఉన్నాయో ప్రభా. ఒక్క భయానికి ఎన్ని అభయాలు చావు ప్రభా. నిజంగా ప్రభా నీకు స్తోత్రాలు. ఆ అభయం ద్వారా ఈ లోకంలో మరి వ్యాధులని భయాన్ని మేము జయించగలుగుతున్నాం ప్రభా. అటు ప్రభా మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా నాకు మాకు అనుగ్రహిస్తున్న విధానం బట్టి నేను స్తుతిస్తున్నాను అయ్యా. నిజంగా ఆయన విపత్తులు, రకరకాల విపత్తులు మా ముందు కూడా చూసాం, మా పితరుల దగ్గర కూడా చూసాం ప్రభా. సునామీలు, భూకంపాలు, జపాన్లో ఆయన రకరకాల చైనాలో రకరకాల జరుగుతూ ఉన్నాయి ప్రభా. మన ఈ మధ్య కూడా ఇండోనేషియాలో మరి భూకంపంలో ఎంతో మంది చనిపోయారు ప్రభా తండ్రి. అవును దేవా, అటువంటి పరిస్థితుల్లో కూడా నిజంగా ప్రభా మరి మా దాకా ఆయన రానికుండా ఒకటి వచ్చిన వాటి వల్ల మాకు ఎటువంటి హాని లేకుండా ప్రభా మీరు ఇచ్చిన మంచి అభయాలు ప్రభా నిజంగా ఎప్పటికీ మాకు గుర్తే ప్రభా. అంతేకాదు మరి ప్రకృతి వైపరీత్యాలే కాదు, అనేక రకాల అయ్యా ఇంకో మరి ఆకస్మిక పరిస్థితులు ప్రభా, అయ్యా ఇంకో మరి యాక్సిడెంట్స్ అయినా నిజంగా ప్రమాదాలు, అయ్యా ఇంకో మరి అయినా రకరకాల మరి అనే మాటలు, సూసైడ్లు రకరకాల చూస్తూ ఉన్నాం ప్రభా. ఇవన్నీ కూడా మేము వాక్యం చెప్పుకుంటూ వచ్చాం ప్రభా. ఏది ఏమైనా ప్రభా ఈ భయంకరమైన లోకంలో భయం లేకుండా నిర్భయంగా జీవించడానికే మీరు మాకు రక్షణ ఇచ్చారు ప్రభా. ఆ రక్షణ పొందుకున్న మేము నిజంగా మీరు ఇచ్చిన అభయాలు చేత పట్టుకొని అన్నింటిని జయిస్తూ అయ్యా ముందుకు నడిపించే విధానం బట్టి మీకు స్తోత్రాలు. అందుని బట్టి నేను స్తుతిస్తున్నాను అయ్యా. నిజంగా మీరు ఇచ్చిన రక్షణలోనే అన్నీ ఉన్నాయి ప్రభా. అయ్యా మీరు రక్షించుకున్నారు, రక్షణలో ఇవన్నీ పెట్టారు ప్రభా, అభయాలు అన్నీ పెట్టారు ప్రభా తండ్రి. మీకు స్తోత్రాలు. అందుని బట్టి నేను స్తుతిస్తూ మీ ప్రేమకి మేము ఇచ్చిన రుణం తెచ్చుకోలేక మీరు మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులతో మా హృదయాన్ని సమర్పించుకుంటూ యేసు నామములో స్తుతించి మరి సమర్పించి ఆరాధించి అర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. జ్ఞాపకం చేసుకోవాలి, క్లియర్గా ప్రార్థనలు చక్కగా చేసుకొని ప్రభు పనులు పదకొండు జరిగి ఉంటారు. మళ్ళీ టెస్ట్ కూడా ఉంది. లేని పనులు 14 నుంచి మరి 27 అధ్యాయాలు చదువుకుని చెప్పాం. అది కూడా మీకు ఉంది. ఈ టెస్ట్ రాసిన తర్వాత మనం పరీక్షించుకొని చక్కగా ప్రభు పనులు చేయగలం. టెస్ట్ ఎవరైతే రాస్తున్నారో 7 minutes టెస్ట్ తీసుకొని మనకు 14 నుంచి 27 అధ్యాయాలు. ఇది ఇంగ్లీష్ కాంటెస్ట్ అంటే 7 ఇప్పుడు చక్కగా నేను చెప్పినట్టుగా మీరు చదువుతూ ఉంటారు. బైబిల్ చక్కగా చదవగలరు, నిదానం చదవగలరు, చక్కగా చదవగలరు.
మాధుర్య దగ్గర వచ్చాను. ఈసారి మన డెవలప్స్ అందుబాటులో మరి 1, 2, 3లో ఉంటారేమో అనుకుంటున్నాను.
ఇక్కడ ఎంత 30 రోజులు ఉన్నాయి. 30 రోజుల్లో 18 అధ్యాయాలు చదవాలి. మనైతే మరి 14 అధ్యాయాలు కలవదు. అసలు మీరు ఆలోచించండి, కొంచెం జాగ్రత్తగా చదవండి. నేను 18 రోజులు 1 అధ్యాయం చదివేసుకుంటే డబ్బులు కూడా చదవదు. పోయిన సండే మరి ప్రభు యొక్క వల్ల వాక్యం చెప్తున్నాం. సండే సెకండ్ మెసేజ్ ఏం చెప్తున్నాం? రచిత చేయలేదు, ఇద్దరు ఎవరికి చెప్పాలి. సెకండ్ మెసేజ్ ఉండాలనుకుంటున్నాను. సెకండ్ మెసేజ్ ఉన్నారు కదా, చూడమని చెప్పాలి. పోయిన ఆదివారం నాడు సెకండ్ మెసేజ్ ఏం చెప్తున్నాం? ఒక్క పాయింట్ అని చెప్పవచ్చు. రమేష్ పక్క ప్రతిభ, తర్వాత రజిత, జయవీరు, తర్వాత వీళ్ళు కాకుండా మన సీను, ధనలక్ష్మి సెకండ్ బుద్ధిహీనత గురించి చెప్పుకున్నాం, బలహీనత గురించి చెప్పుకున్నాం. ఇంకోటి భక్తి మూడు విషయాలు. నేను ముచ్చటగా ఉంటే ఏం చెప్పాను, ఈజీ గుర్తుపెట్టుకుంటాను. ఇట్లా మేము మంగళగిరిలో బ్రిడ్జ్ చూశారు. మంగళగిరి తెనాలి దాన్ని ఏమంటారు, పవన్ బ్రిడ్జ్ ఉంటుంటారు. వచ్చారు దిగిన తర్వాత దాన్ని స్విమ్మింగ్ పూల్ ఫిష్లు అని పెట్టడం దాన్ని ఏమంటారు, బ్రిడ్జ్ అంటారు అన్నమాట. మేము వారిలో బ్రిడ్జ్ మీద వెళ్తున్నప్పుడు అక్కడి నుంచి కింద నుంచి గేదెలు అన్నమాట. గేదెలు ఒక్కసారి ఎక్కుతున్నాయి, అన్నీ కూడా అన్ని గేదెలు దగ్గర మేము చూసాము. నేను ఒక 50 గేదెలు ఉంటాయి. ఆ వంతులు 50 గేదెలు చూసినప్పుడు వాటిలో ఒక 10 గేదెలు ఉంటాయి. ఆ 10 గేదెలు మినహాయించి 40 గేదెలు నెమరు వేసుకుంటూ వెళ్తున్నాయేమో. నెమరు వేసుకుంటూ దాకా పచ్చగడ్డలు ఏం చేస్తాయి చెప్పండి, అక్కడ మేసి పచ్చగడ్డలు మేసి ఆ వత్తిని ఎట్లా ఎక్కుతున్నాయి అంటే చక్కగా ఎంత హ్యాపీగా ఎక్కుతుంది తెలుసా. నెమరు వేయటువంటి చెప్పండి, ఆ గడ్డి లోపల నవ్వుతూ ఉంటుంటే ఆ లోపల రోడ్డు నుంచి తెల్లని బయటకు వస్తున్నారు. అట్లా నెమరు వేస్తా వెళ్ళలేదు. అది ఎంత ఎక్కినా కానీ వాడికి అవసరం కూడా ఎక్కుతానే ఉంటాయి. నాకేమనిపించిందంటే నిజంగా అవి గడ్డి తిని ఏం చేస్తాయి, నెమరు వేసుకుంటాం. మనం ఒక వాక్యాన్ని విని ఏం చేయాలమ్మా, అట్లా తలంచుకుంటే మీకు భలే పని చేస్తాయి. ఆ గేదెలు నిజంగా చెప్తున్నా ఎక్కువ పాలిస్తాయి అనుకుంటా నేను సాయంత్రం. అట్లా దేవుడికి మనం బాగా ఉపయోగపడాలంటే వాక్యాన్ని తినాలి, ప్లస్ వినాలి. వాటిని ఏం చేయాలి, మళ్ళీ ఎక్కడి నుంచి తెచ్చుకొని నెమరు వేస్తూ ఉంటారన్నమాట. అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. నెమరు వేస్తే ఈజీగా అడిగిన ప్రశ్నలు కూడా అసలు ఈజీగా చెప్పగలం. అట్లా ఉంటుంది అన్నమాట. అందుకనే మరి ఈ వీక్లో మరి చక్కగా మరి చెప్పడం ధనలక్ష్మి చెప్పడం చక్కని ప్రార్థన జీవితం ఎలా ఉంటుంది, బాగుంది, చక్కగా హ్యాపీగా సంతోషంగా. నేను ప్రభుత్వ సహవాసం ఎలా ఉంది? స్రవంతి దేవునితో సహవాసం రోజు ఎన్నిసార్లు ప్రార్థన చేసుకుంటాం? స్రవంతి ఎన్నిసార్లు? మొత్తం 3 సార్లు వస్తుంది. 3 సార్లు ఓవర్గా దేవుడు స్పెండ్ చేస్తే 3 సార్లు ఫోన్ చేస్తే టోటల్ టైం ఎంత అవుతుంది? అంటే దగ్గరగా 3 సార్లు అంటే 1 అవర్ అంటే 1 అవర్ అన్నమాట. 3 సార్లు 1 అవర్ అన్నమాట మినిమం. అంటే నిదానంగా కొంచెం ఆ 1 అవర్ కూడా నీకు ఎలా ఉంటుంది అసలు సాటిస్ఫాక్షన్ ఉంటుందా, తృప్తిగా? అది చాలా ఇంపార్టెంట్. నువ్వు చెప్పు వాసు, నువ్వు ఎలా ప్రార్థన చేసుకుంటున్నావు? నువ్వు ప్రార్థన చేయడం రోజు నేను చక్కగా చెబుతున్నాను సాక్షి. అట్లా సందర్భంలో చెప్పాలి, క్లియర్ ఇస్తాను సాక్షి.
తెచ్చుకున్నాను పరీక్షలో పాటలు కొత్త దేవుని చేతి మీద వచ్చి బుక్ కూడా ప్రింట్ చేద్దామని చెప్పేసి ప్లాన్ చేస్తాను. చక్కగా పాటలు కూడా తెచ్చుకుంటున్నాను. కొత్త పాట కూడా నేర్పించాలి. అది చెప్పిన మాటలు గుర్తుపెట్టుకొని అవన్నీ మనం ప్రార్థన చేసుకోవాలి. మన వాకింగ్ కూడా చదువుకోవాలి. ఇప్పుడు మనం ప్రభు పలుకు తీసుకోబోతున్నాం కదా. ప్రభు పలుకు తీసుకునేటప్పుడు ఒక చిన్న మాట చెప్తాను మీకు. మనం ఏమి జ్ఞాపకం చేసుకోవాలి, మరి అట్లాగే మనం ఏం పరీక్షించుకోవాలి అని చెప్తున్నాను. సింపుల్గా చెప్పేస్తాను, ప్రార్థన చేసుకోవాలి. మీకు మర్చిపోకూడదు ఈ విషయాలు కూడా. చాలా మందికి తెలియదు ఈ విషయం. ప్రభు పలుకు తీసుకునేటప్పుడు ప్రభు పలుకు చాలా ఇంపార్టెంట్ పదం. ఇది ఎందుకు తీసుకోవాలని చెప్తున్నాడంటే, ఇది నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా నన్ను చేయాలి, ఇది నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా చేయుడి అని చెప్పాడా లేదా? మొదటి కొద్ది 11 అధ్యాయం చెప్పాడు అన్నమాట. దాంతోపాటు ఇంకో మాట చెప్పాడంటే తెలుసా, ప్రతి వాడు తను తాను పరీక్షించుకోవాలి. మరి జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి, పరీక్షించుకోవాల్సింది ఏంటి? ఈ 2 పాటలు చెప్తాను మీకు. ఫస్ట్ జ్ఞాపకం చేసుకోవాల్సినవి ఒక 4 ఉన్నాయి. ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే, ఒకటి దేవుని యొక్క ప్రేమ జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు నేను ఎంత ప్రేమించాడు. ప్రభు భక్తికి వెళ్తున్నప్పుడు ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని చూసినప్పుడు దేవుడు నేను ఎంత ప్రేమించాడు అది ఒక్కసారి గుర్తు తెచ్చుకోమా. అప్పుడు ఎంత నీకు హ్యాపీగా ఉంటుంది తెలుసా. రెండోది ఆయన యొక్క మరణాన్ని, యేసుక్రీస్తు యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకో. ఆయన మరణం ప్రభు నా కొరకు ఎంతగా మరణించావయ్యా. మూడోది ఆయన పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకో. పునరుద్ధానం. నాలుగోది యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ కూడా జ్ఞాపకం చేసుకోవాలమో. చాలా ఇంపార్టెంట్. 4 పాయింట్లు. ప్రభు బలదేవికి వెళ్ళేటప్పుడు మీరు ఎప్పుడు మర్చిపోవాలి ఈ విషయాన్ని. ఏమేమి జ్ఞాపకం చేసుకోవాలి? ఆయన ప్రేమను, ఆయన మరణాన్ని, ఆయన పునరుద్ధానాన్ని, శకటమని తప్పకుండా జ్ఞాపకం చేసుకోవాలి. ఈ 4 జ్ఞాపకం చేసుకోవాలి. ఆ తర్వాత ఏమి పరీక్షించుకోవాలి తెలుసా? ఒకటి మనం పరీక్షించుకోవాల్సింది ఏంటంటే మన తప్పిదాలు. మనం తప్పిపోయామేమో. చాలా జాగ్రత్తగా మన హృదయాన్ని మనకు తెలియదు, దేవునికి తెలుసు. నాకు నేను మంచిగా కనపడతా, నాకు మా పిల్లలు కూడా మంచిగా కనపడతారు, కానీ దేవుని దృష్టికి నేను మంచివాడుగా ఉన్నానా లేదా అనేది పరిస్థితి. మన తప్పిదాలు, మనం చేసిన తప్పులు, అవి మనం ఎప్పుడు మర్చిపోకూడదు. గుర్తు తెచ్చుకొని ప్రభు దగ్గర పరీక్షించుకోవాలి, టెస్ట్ చేసుకోవాలన్నమాట. రెండోది ఏంటి తెలుసా? మన బలహీనత. మరి అనుకుంటాం ప్రార్థన చేసుకోవాలంటే చేసుకోవాలి. కొన్ని బలహీనతలు మనలోకి వచ్చేసినాయి. సరిగ్గా బలం లేకపోవడం మనలో, అవి కూడా మనం ప్రభు దగ్గర పెట్టాలి. ప్రభావ నేను ఎంత బలహీనంగా తెలుసా ప్రభావ అనుకుంటానయ్యా, వెంటనే మర్చిపోతానయ్యా. నిజంగా ఈ వారంలో ప్రార్థన చేసుకుందాం ఉన్నాను, అలాగే నిద్రపోయాను. ఈ వారంలో వాటిని బాగా చదువుతా ఉన్నాను, పోయిన నెలలో 20 కాండ టెస్ట్ రాతా ఉన్నాను, ఈ నెలలో అసలు ఆయన చదవలేదు ప్రభావ. తెలుసా మీరు అనుకున్న చెప్పండి. ఆ తర్వాత రెండోది బలహీనత. మూడోది ఏం పరీక్షించుకోవాలంటే మన అయోగ్యతలు. అయోగ్యత అంటే మనం దేనికి పనికిరాం వాస్తవం. ఇప్పుడైతే కూర్చొని గొప్పవాడిని అనుకోవచ్చు, కానీ ఏముందన్న మనలో గొప్పతనం చెప్పండి, ఏం లేదు. చూసారు అయోగ్యతలు అంటారు. అంటే అయోగ్యత అంటే ఏంటి? మనం ఎంత తక్కువైన వారం లోకంలో, దేవుని దృష్టిలో మనం ఎంత తక్కువైన వారం అనే మాట జ్ఞాపకం చేసుకోవాలి. ఇవి 4, అవి 3, మొత్తం 7 విషయాలు. ప్రభు బలలకు వెళ్ళే ముందు మనం మర్చిపోకూడదు. అందుకని ఈ బలని మనం ఎందుకు తీసుకోవాలి తెలుసా? 2 పాయింట్లు. ఒకటి ఆయన కోవడం కోసం తీసుకోవాలి. ఈ 2 చక్కగా పెట్టుకోవాలి. మీకు అర్థమైంది కదమ్మా? ఏం పరీక్షించుకోవాలి, ఏం జ్ఞాపకం చేసుకోవాలి మీకు చెప్పేసాను క్లియర్గా. మీకు ఎంత మీరు ఆలస్యం స్టార్ట్ చేద్దాం. ప్రభు వల్ల కడుతున్నారు అందులో తీసుకొని ఎక్కడ వాళ్ళు అక్కడ ఒకసారి జ్ఞాపకం చేసుకోవాల్సి అందరూ ప్రార్థన చేసుకుంటూ జ్ఞాపకం చేసుకోండి. ఆయన ప్రేమ నేను మీ పట్ల ఎంత ఉందో తెలుసా? నేను ఎంత ప్రేమిస్తున్నాడో దేవుడు నిజంగా తలుచుకుంటే అంత బొబ్బులు పడుస్తూ వాళ్ళంతా అవును ప్రభు ఎంత ప్రేమించాలి. ఆయన మరణాన్ని ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. నీకోసం యేసు ప్రభు ఏ విధంగా మరణించాడో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. తలపోసుకో, నెమరు వేసుకో. అంతేకాదు ఆయన పునరుద్ధానాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. తిరిగి లేచాడు. ఇదిగో నేను త్వరగా రాబోతున్నాను చెప్పాడు. ఆయన మధ్యాకాశంలో పడక
చేశాము, ఎన్ని తప్పులు చేస్తున్నాము. మనం ఎంత బలహీనంగా చూడండి ఒకసారి. అవి పరీక్షించుకుంటూ ప్రార్థన పూర్వకంగా మీ దగ్గరికి ప్రభుత్వ కాలంలో వచ్చాడు. ఈ వీక్లో ప్రభుత్వం మీరు ఎలా సహవాసం చేశారో కూడా పరీక్షించుకోండి. అలా ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు మీ దగ్గర ప్రభుత్వం పంపించబడుతుంది. ప్రార్థన ప్రభుత్వం తీసుకోండి. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువులను పొందుతుని ప్రభువైన యేసు తాను అప్పగిపోవడం రాత్రి ఒక రొట్టె ఎత్తుకొని కృతజ్ఞత ఆస్తులు చెల్లించి దాన్ని విరచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్లై దేవుని చేయమని చెప్పిన ప్రభువుని జ్ఞాపకం చేసుకున్నాడు. అనగా ఆయన ప్రేమను, ఆయన మరణాన్ని, ఆయన పునరుద్ధానాన్ని, ఆయన రెండవ రాకడని జ్ఞాపకం చేసుకున్నాడు. స్తోత్రం అయినా పరిశుద్ధ ప్రేమ తండ్రి మీకు స్తోత్రాలు. ఇక్కడ మాకు వచ్చిన మరి బిడ్డను బట్టి మీకు వందనాలయ్యా. ఇక్కడ ఎవరైతే రక్షించబడ్డారో, ఎవరైతే వాల్మన్స్ పాపక్షమాపణ బాప్తిసం తీసుకున్నారో వాళ్ళు చక్కగా మరి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటారయ్యా తండ్రి. ప్రభావ వారు జ్ఞాపకం చేసుకున్న విషయాలను బట్టి నేను ఎంత స్థుతిస్తూ ప్రార్థన చేస్తున్నాను. మరి జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞత ఆస్తులతో యేసు నామములో మీరు పుచ్చుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరి అలా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్న సమయంలో వేదికకి రొట్టె పంపించబడుతుంది. తీసుకొని చక్కగా మీరు కృతజ్ఞత చెల్లించి తీసుకోవాలి. తీసుకున్న వాళ్ళు సిద్ధపడు, మేము సిద్ధపడ్డాము దాని గుర్తుగా కొంచెం హస్తాన్ని, ఇప్పుడు హస్తాన్ని కొంచెం అలా చూపించండి. ఎవరెవరు తీసుకుంటారో మాకు తెలుసు, కానీ మీకు హస్తం ఎందుకు చూపించాలంటే నేను ప్రిపేర్ అయ్యి ఉన్నాను, సిద్ధపడ్డాను అంటే గుర్తు అనమాట. ఏం లేదు. దేవునిది
యువతి తొందరపడిన ఆయన జాగ్రత్తగా ప్రభావ విషయాల్లో ఎక్కడ కూడా మిస్లీడ్ అవ్వకుండా
ప్రాంతంలో అటు ఇటు వెళ్ళే విషయాల్లో అన్ని విషయాలు మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వాళ్ళని మీరు దర్శించండి ప్రభా. వాళ్ళ ప్రార్థన జీవితాన్ని కట్టండి ఆయన. చూసే జాసిరెడ్డి గారు కూడా లక్ష్మీబాయి గారు కూడా ప్రభా అయ్యా మీరు చక్కగా బలపరచండి, ఆదరించండి, నిలవబెట్టండి. మీ ఆత్మకారం మీ పక్షాన్ని జరిగించుకోండి అయ్యా. తండ్రి మీకు స్తోత్రాలు. వాళ్ళు చేస్తున్న పనులు కూడా జ్ఞాపకం చేసుకోయ్యా. మరి వ్యాపార విషయాల్లో కూడా అయ్యా ఇదిగో మీరు మీ ప్రొటెక్షన్ ఉంచండి, మీ వాగ్దానాన్ని నెరవేర్చండి అయ్యా. నిజంగా ప్రభా అత్యధికంగా అభివృద్ధి చేస్తున్నారు ఇచ్చిన వాగ్దానాన్ని వారి పక్షాన్ని నెరవేర్చుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీ చిత్తమైతే ఆయన ఇక ముందు ముందుకు ఏ విధంగా కూడికలు ఇక్కడ జరగాలో వాటన్నిటి కూడా మీ చిత్తానుసారంగా ప్రార్థన చేస్తూ ప్రార్థన పూర్తిగా నడిచే ప్రభుత్వం అనుగ్రహించండి. మరి చక్కగా మీరు జరిగించండి. మరి మీ యొక్క ప్రేమ చుట్టూ కూడా మీ ప్రొటెక్షన్ ఉంచండి. ఈ ప్రాంగణం అంతా కూడా ఈ చుట్టుపక్కల సరౌండింగ్స్ కూడా అయ్యా నేను దాని చుట్టూ అన్ని ప్రాకారం ఉండాలని చెప్పారు అయ్యా. మీ హస్తాలకు అప్పగించుకుంటూ ప్రార్థన చేస్తూ అయ్యా ఇక కృతజ్ఞత ఆస్తులకు చెల్లించుకుంటూ అయ్యా పిల్లలు చేస్తున్న మరి మందిరాజు గారు జ్ఞాపకం చేసుకుని వాళ్ళందరి పిల్లల కోసం ప్రార్థన చేస్తున్నాను. ఆ స్కూల్లో కూడా సర్టిఫికేట్స్ కోసం కూడా మేము వేడుకుంటున్నాం. మీ సరిగ్గా అన్నీ కూడా చక్కగా మరి పొందుకోవడానికి సహాయం చేయండి ప్రభావ. పిల్లల జాబ్స్ విషయంలో కానీ హెల్త్ విషయంలో అయ్యా ఇదిగో ముఖ్యంగా అయ్యా ఇదిగో ప్రభావ ఉన్న పరిస్థితుల విషయంలో ప్రభావ మరి జాగ్రత్త కొరకు ప్రభావ అయ్యా ఇదిగో హార్దిక కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను అయ్యా. మీరు కూడా చూపించండి, కనికరించండి అయ్యా. వాళ్ళు కూడా చక్కగా ప్రభావ అయ్యా ఇక మీరు స్థిరపరచబడి బలపరచబడడానికి వాళ్ళు కూడా ప్రతి ఫెసిలిటీని కూడా అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం ప్రభావ అయ్యా. మమ్మల్ని కూడా మీ హస్తాలను అప్పగించుకుంటూ ప్రార్థన చేస్తూ మీరే కృప చూపించి ఆశీర్వదించవలసిందిగా వేడుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. నిలబడి ప్రార్థన జీవిత యాత్రలో
రేపు మరి మనందరూ తెలుసు సెప్టెంబర్ 1వ తారీఖు, సెప్టెంబర్ 1 మరి ఈ మంత్లో ఏవైతే మనం చెప్పుకున్నామో ఆ విషయాలు ఎవరైతే పాటించారో అవన్నీ కూడా మనం ఒకసారి చెప్పుకొని మనం మెసేజ్ పెడతాం గ్రూప్లో. గ్రూప్ ఒకసారి చూడండి, ఈరోజు ఈవినింగ్ రేపు మార్నింగ్లో మరి ఆ గ్రూప్ని బట్టి మనం వ్యవసాయం నడుచుకుందాం. రేపు రాత్రి ఏంటంటే 7 గంటల నూతనలో కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేయడం జరిగింది. మామూలుగా అయితే ఫస్ట్ మగిలింది అనుకున్నాం, దాన్ని కొంచెం మార్చుకోవడం జరిగింది. రేపు రాత్రి 7 గంటల అందరూ గుర్తు పెట్టుకొని అక్కడికి వచ్చేస్తే కృతజ్ఞత కూడిక చూసుకుంటాం. ఇంకా యథావిధిగా మనకి శుక్రవారం నాడు ప్రార్థన మామూలుగా జరుగుతుంది. అంటే శనివారం నాడు ఈసారి వచ్చింది మనకి మొదటి శనివారం, అంతేగా మొదటి శనివారం అంటే మనం తెలుసుకున్నాం. ఈసారి మొదటి శనివారం జరుగుతుందో లేదో ముందుగా నేను మెసేజ్ పెడతాను. ఎందుకంటే మొన్న శేషన్ గారు ఉంది కదా, ఆ రోజే నాకు కూడిక జరుగుతుందేమని అనుకుంటున్నాను. అయితే ఒకవేళ అది చూసుకొని దానికి నేను ముందుగా మీకు మెసేజ్ పెడతాను. ఒకవేళ ఆ రోజు ప్రార్థన క్యాన్సిల్ అయింది అనుకోండి, శుక్రవారం మెసేజ్ పెడతాను అన్నమాట. దానికంటే ముందుగానే పెడతాను. ఒకవేళ మెసేజ్ పెట్టకపోతే ప్రార్థన ఉందని పెడతాను. ఏదైనా మెసేజ్ వస్తాను అన్నమాట శనివారం నాడు. అలాగే మీరు ఆదివారం నాడు ఆనందం మామూలుగా పెడతాను. ఈ వారంలో అవి గురువారం పగలేదు, గురువారం నాడు మనకి మొదటి గురువారం, గురువారం పగలు మరి మామూలు ఉదయం 11 గంటలకి. అది మీ ఇల్లు అక్కడే 1 టౌన్లో కొండ మీద లేదా ప్రార్థించడం మరి ధనలక్ష్మి ఇంట్లో గురువారం పగలు ఉదయం 11 గంటలకి చిన్న ప్రార్థన పెడతాం. గురువారం ప్రార్థించడం నేను వార్త అనుకున్నారు. ఇంకా మరి దసరా హాలిడేస్ పిల్లలు ఎప్పటి నుంచి ఎప్పటికి వస్తాయని చూసుకొని వాటిని ఎలా స్ప్రెడ్ చేయాలి ఏంటి అనేది కొంచెం ఆలోచనతో ప్రార్థన చేస్తాం. దాన్ని బట్టి మీకు సంపూర్ణ నడుచుకున్నాం. చివరిగా ప్రార్థన చేస్తాం. సమయాన్ని కోరుకుంటా ఎలా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మనం ప్రార్థించాలి. అందరూ కూడా నెక్స్ట్ మంత్ నుంచి మీకు సంఖ్యాకాండం 18 నుంచి మొదటి అధ్యాయం 18 అధ్యాయాలు చక్కగా చదువుతున్నాం. ప్రార్థించాలి. స్తోత్రం నాయన, పరిశుద్ధ ప్రేమ తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. మరి ఇప్పుడు ఈ ఆరాధన కూడికతో మేము ముగించుకోవడం ఉన్నాం. మరి మేము ప్రభు చిత్తం అయితే ఇది అది చేద్దామని చెప్పుకోమని చెప్పారయ్యా. ఎందుకంటే మరి అందులో అంతర్ధానం మంది ఆవిడబడి వాళ్ళ ప్రభావ మేము నిజంగా ప్రభావ మరి ఏదైనా మీలో ఉండి చెప్పుకుంటున్నాం. మీ చిత్తమైన ఆ కార్యక్రమాలు రేపు సాయంత్రం కృతజ్ఞత కూడిక ఒకటి జరుపుకుంటా ఉన్నాం. దానికి అందరినీ మీరు తీసుకురండి. ఈ మంత్లో మేము ఏమైతే చెప్పామో అవి ఎంతమంది వరకు పాటించారు అవన్నీ కూడా మేము మెసేజ్ తెలియపరిచి ఆశీర్వాదానికి సహాయం చేయండి. అంతేకాదు ప్రభావ మరి అయినా ఎలాగా గురువారం కూడా అయినా ఈరోజు ధనలక్ష్మి ఇంట్లో మరి ఆయన చక్కగా కలిసి ప్రార్థన పెట్టుకోవడానికి కూడా కొంచెం చూపించండి. మీరు చక్కగా నడిపించండి. శుక్రవారం నాడు స్త్రీలకు కూడా ప్రార్థన చేస్తున్నాను. మరి మీ చిత్తమైతే మరి శనివారం నాడు గురించి కూడా ప్రార్థన చేస్తున్నాను. ఆదివారం ఆరాధన కూడా ప్రార్థన చేస్తున్నాను. ప్రభావ ఈ విధంగా మీ చిత్తం జరిగించండి అయ్యా. మరి సమయాలు మరి ఇవ్వాల్సిన మీ అందరిలో మీ చిత్తం ఎవరొస్తే కూడికలు, అలాగే ప్రభావ మరి పెద్దవాళ్ళ కూడికలు ప్రభావ మరి 3 days దసరా హాలిడేస్లో మరి పెట్టవాలని ప్రార్థన చేసుకుంటున్నాం. మీ చిత్తమైతే మరి అనే విషయాలు ప్రభావ మీ నడుపులో మమ్మల్ని తీసుకురండి, సహాయం చేయండి. ఇంకా అనేక విషయాలు మీరు మాకు బలపరచండి, మాట్లాడండి. అప్పుడు నిర్ణయాలు తీసుకునేటప్పుడు అయ్యా మీ నడుపు కొరకు మీ తరపు మా పనులు ఎదుగుతా ఉన్నాం ప్రభావ. మరి ఆ విషయం మీరే మమ్మల్ని నడిపించి అన్నీ కూడా సమాధానం కలిగించి మమ్మల్ని తెచ్చుకోండి. తిరిగి ఎవరైనా వారు వెళుతుండగా అందరి మీద మీ హస్తాన్ని నుంచి ఆదరించండి. వాళ్ళ మీకు కలుసుకునే కృప మాకు అనుగ్రహించండి, మమ్మల్ని తెచ్చుకోండి. ప్రతి విషయంలో కూడా మేమందరం వ్యక్తిగా పరిచయం చేసే కృప మాకు అందరికీ అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తూ యేసు నామములో మరి ఆయన ఇచ్చిన మార్పులు మీరు ఆశీర్వదించండి. ఎవరెవరైతే వాళ్ళ కష్టాల నుంచి చక్కగా ప్రేమపూర్వకంగా ఉత్సాహంతో సంతోషం పెంచారు వాళ్ళందరినీ మీరు ప్రేమించారు ప్రభావ. వాళ్ళందరినీ అయ్యా మీరు ప్రతిఫలం తెచ్చేసి దేవుడు నమ్ముతూ ప్రార్థిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ